హలో అందరికీ నమస్తేనండి. ఈరోజు రెసిపీనండి బూడిద గుమ్మడికాయ లేత గుమ్మడికాయ తీసుకున్నానండి. బూడిద గుమ్మడికాయ కూర. లేత గుమ్మడికాయ తీసుకొని చక్కగా కడుక్కొని సన్నగా సొరకాయ ముక్కలలాగా తరుక్కొని దానికి తగినంత పెసరపప్పు అండ్ లేకపోతే కనుక పచ్చిశనగపప్పు అయినా నానబెట్టుకొని ఒక గంట ముందు చక్కగా ఇంగు తిరగమూత వేసేసుకొని పచ్చిమిర్చి అన్ని తిరగమూత గింజలు అన్నీ వేసేసుకొని ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఇంగు పోపు చక్కగా ఎక్కువగా పెట్టేసి దానిలో ఈ సొరకాయ ముక్కలు ఈ పచ్చిశనగపప్పు కూడా వేసేసి కొంచెంగా ఉప్పు పసుపు వేసేసి ఉడకనిచ్చేస్తే సరిపోతుందండి. ఇష్టమైన వాళ్ళు పైన కొంచెం పొడికారమైనా వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఈ పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇదే కారం సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు వేసి వండితే గుమ్మడికాయ కూర. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. గుమ్మడికాయ కూర రెడీ. చాలా అలానే పులుసు కూడా పెట్టుకోవచ్చండి. పులుసు పెట్టచ్చు, ఆవకాయ వేయచ్చు, పులుసు బెల్లం పెట్టేసి కూర కూడా వండొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గుమ్మడికాయ కూర రెడీ.